వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను. సో ఈరోజు వీడియో ఏంటంటే నా గార్డెన్ చూపిస్తాను మీకు. అలాగే నేను చాలా ఇండియన్ వెజిటబుల్స్ కూడా పెట్టాను, అవి కూడా మీతోనే షేర్ చేసుకుంటాను. అలాగే ఎవరైతే కొత్తగా గార్డెనింగ్ చేస్తున్నారో వాళ్ళకి గార్డెనింగ్ టిప్స్ కూడా చెప్తాను. కొన్ని ఆటోమేటిక్ స్ప్రింక్లర్స్ గురించి కూడా చెప్తాను. ఆటోమేటిక్ స్ప్రింక్లర్స్ ఏంటంటే మనము ఎటైనా వెకేషన్ అట్లా వెళ్ళినప్పుడు బాగా యూజ్ అవుతాయి, ఆటోమేటిక్గా ఆన్ అయిపోతాయి. ఫస్ట్ నేను నా కర్రీ ప్లాంట్తోని స్టార్ట్ చేస్తాను. ఇక్కడ చూడొచ్చు మీరు, ఈ కర్రీ ప్లాంట్ 10 years ఓల్డ్, ఆల్మోస్ట్ 7 feet హైట్ ఉంటుంది. దీని స్టెమ్ కూడా చూడవచ్చు మీరు, ఎంత లాంగ్ ఉంటుందో. ఇండియాలో చెట్లు ఉంటాయి కదా, అలా ఉంటుంది. దీన్ని నేను ఒక పెద్ద పాట్లో పెట్టాను. దీనికి సాయిల్ కూడా ఎవ్రీ ఇయర్ చేంజ్ చేస్తాను. నేను వింటర్లో లోపల పెడతాం కదా, సమ్మర్లో బయట పెట్టగానే సాయిల్ మొత్తం చేంజ్ చేస్తాను. కొత్త సాయిల్తో పాటు కౌ మాన్యూర్ కూడా యాడ్ చేస్తాను. లాస్ట్ ఇయర్ ఏమైందంటే ఫుల్ రూట్స్ వచ్చేసినాయి అన్నట్టు, ఇంకా నేను సాయిల్ చేంజ్ చేసే ఛాన్స్ కూడా లేకపోయింది. ఇంకా అప్పుడు పాట్ మొత్తం బయటికి, ప్లాంట్ మొత్తం బయటికి తీసి రూట్స్ అన్ని చాలా వరకు రూట్స్ కట్ చేసి బేబీ ప్లాంట్స్ అన్నీ సపరేట్ చేసి మళ్ళీ ఇంకా ఫ్రెష్ సాయిల్ వేసాను. దాంతోపాటు కౌ మాన్యూర్ కూడా వేసాను. ఇవన్నీ కూడా లాస్ట్ ఇయర్ తీసిన బేబీ ప్లాంట్స్ ఇవి. ఇప్పుడు ఇవి పెరిగినాయి, పెద్దగా అయినాయి. ఈ కర్రీ ప్లాంట్ని ఎప్పుడైనా కానీ ఒక 2 years రాగానే పైన టిప్ కట్ చేయాలి. చేస్తే ఏమవుతుందంటే ఈ సైడ్ల నుంచి వస్తూ ఉంటాయి, ఇట్లా గుబురుగా వస్తుంది. లేదంటే ఇలా పొడుగు పెరుగుతుంది. పొడుగు పెరిగితే తెలుసు కదా, ఇంట్లోకి తేవడానికి బయట పెట్టడానికి చాలా ప్రాబ్లం అవుతుంది. సో ఎప్పుడైనా కానీ 2 years అప్పుడు పైన టిప్ కట్ చేస్తూ ఉంటే ఇట్లా గుబురుగా వస్తుంది అన్నట్టు. ఇక్కడ చూడవచ్చు ఈ పాట్లో ఇదంతా కూడా గంగవాయిల కూర, పార్సలిన్ అంటారు కదా, ఇది లాస్ట్ ఇయర్ ఈ పాట్లో ఇది చెట్టు ఒకటి ఉండింది. మొత్తం స్పీడ్స్ అన్నీ స్పిల్ అయిపోయి ఈ పాట్ నిండా గంగవాయిల కూర వచ్చేసింది. నేను ఇప్పటికే 2 times కట్ చేశాను. ఇది వచ్చేసి నా మల్లె చెట్టు. ఈ మల్లె చెట్టు అన్ను కర్రీ ప్లాంట్ ఈ రెండు సేమ్ టైంలో తీసుకున్నా నేను. ఇది కూడా 10 years ఓల్డ్. సో దీంతో కూడా స్పెషల్ బాగుంటుంది నాకు. ఇదైతే మొన్న వింటర్లో అయితే కంప్లీట్గా డెడ్ అయిపోయింది. అసలు వస్తుందో రాదో అనుకున్నా కానీ బట్ బయట పెట్టగానే వచ్చింది. ఇంకా దీనికి కూడా నేను సాయిల్ చేంజ్ చేశాను. ఎవ్రీ ఇయర్ పైన సాయిల్ తీసేసి మళ్ళీ కొత్త సాయిల్ వేస్తాను. దీనికైతే మిరకిల్ గ్రో వేస్తాను నేను, ఎందుకంటే పువ్వులు ఎక్కువ రావాలి కదా, అందుకని. సో ఇది మల్లె చెట్టు ఏంటంటే కర్రీ ప్లాంట్ లా కాదు, ఇది ఒక చిన్న కొమ్మ పెట్టినా కానీ వస్తుంది. ఈ పక్కన చిన్న పాట్లో ఉన్నాయి కదా, అవన్నీ నేను లాస్ట్ ఇయర్ కొమ్మ పెట్టాను, వచ్చినాయి. సో కర్రీ ప్లాంట్కి ఏంటంటే తప్పకుండా రూట్ ఉండాలన్నట్టు, రూట్ ఉంటేనే వస్తుంది అవి. మల్లె చెట్టుకి ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే, మనము సమ్మర్లో బయట పెడతాం కదా, పెట్టగానే దాని ఆకులన్నీ తీసేయాలి. తీసేసి అలాగే టిప్స్ అన్నీ కూడా కట్ చేయాలి, దాన్ని ట్రిమ్ చేయాలన్నట్టు. అలా చేస్తే గ్రోత్ తొందరగా వస్తుంది, తొందరగా పూలు వస్తాయి అన్నట్టు. మల్లె చెట్టుకి ఇది కంటిన్యూస్ వర్క్ అన్నట్టు, పాత ఆకులన్నీ తెంపేస్తూ ఉంటే న్యూ గ్రోత్ వస్తూ ఉంటుంది అన్నట్టు. ఇది కొత్తిమీర. ఇంత కొత్తిమీర పండిస్తాను నేను ఎప్పుడు అనుకోలేదు. ఇది నాకు సీడ్స్ ఒక ఫ్రెండ్ ఇచ్చింది. ఇక్కడ వచ్చే సీడ్స్తో, ఇక్కడ ఉండే మన ధనియాలతోనైతే రాదు ఇది. ఇవన్నీ ఏమో గోంగూర ప్లాంట్స్. ఇవి గోంగూర పచ్చడి మా ఇంట్లో అందరూ చాలా ఇష్టంగా తింటారు. ఇవన్నీ దోసకాయ చెట్లు. నేను లాస్ట్ ఇయర్ కూడా పెట్టాను. లాస్ట్ ఇయర్ అయితే చాలా వచ్చినాయి. నేను ఇండియాకి వెళ్ళే ముందు పెట్టాను. నేను ఇండియా నుంచి వచ్చేసరికి ఫుల్ కాయలు వచ్చేసి ఉన్నాయి. సో ఇక్కడ చూడొచ్చు, ఇవేమో వంకాయ చెట్లు. ఇవి పెట్టి చాలా రోజులే అవుతుంది కానీ ఇంకా ఏంటో గ్రోత్ సరిగా రావడం లేదు ఈసారి మాకు ఇక్కడ సమ్మర్ చాలా లేట్గా స్టార్ట్ అయింది. ఇవేమో మిర్చి, గ్రీన్ మిర్చి అన్నట్టు, పచ్చిమిరపకాయలు. సో ఆ వెనకాల ఉన్నాయేమో ఇవేమో బీరకాయ చెట్లు. ఇవి బీరకాయలు ఎప్పుడైనా కానీ ఎండ్ ఆఫ్ జూలై, ఆగస్ట్లో అలా వస్తాయి. ఇక్కడ బెండకాయలు, వంకాయలు, టొమాటో ప్లాంట్స్ పెట్టాను నేను ఇక్కడ. చూడొచ్చు మీరు. ఈ బెడ్ వచ్చేసి ఈ ఇయరే చేసాం మేము, న్యూ బెడ్ ఇది. ఇంకా ఇప్పుడిప్పుడే వస్తున్నాయి, అంటే నేను పెట్టి చాలా రోజులు అయింది కానీ కొంచెం గ్రోత్ స్లోగానే ఉంది. ఇక్కడ మాకు సమ్మరు హార్డ్లీ 4 to 5 months ఉంటుంది అంతే. ఇదేమో మింట్,
మన ఇండియన్ మింట్ కాదు, దీన్ని స్పియర్ మింట్ అంటారు ఇక్కడ లోకల్ స్టోర్స్లో దొరికేది. స్మెల్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మన దాంతో కంపేర్ చేస్తే. ఇది వచ్చేసి తమలపాకు చెట్టు. ఇది కూడా వింటర్లో లోపల పెట్టినప్పుడు మొత్తం పోయింది, బట్ సమ్మర్లో పెట్టగానే వస్తుంది అన్నట్టు. యాక్చువల్గా చాలా పెద్దగా వస్తుంది, ఇంకా పై వరకు వెళ్తుంది తీగలు. శ్రావణ మాసంలో ఈ తమలపాకులు నాకు బాగా యూజ్ అవుతాయి. లాస్ట్ ఇయర్ అయితే తాంబూలానికి మొత్తము ఈ లీవ్స్ నేను యూజ్ చేసుకున్నా పూజకి, తాంబూలానికి. ఇది మందార చెట్టు, ఎర్ర మందార అన్నట్టు. ఈ ప్లాంట్ వచ్చేసి మునక్కాయ చెట్టు. ఎవ్రీ ఇయర్ ఇది వింటర్లో లోపల పెట్టగానే పోతుంది యాజ్ యూజువల్, మళ్ళీ బయట పెట్టగానే వస్తుంది. నాకు ఇంతవరకు కాయలైతే రాలేదు, 3 years అవుతుంది ఇది పెట్టి. బట్ చాలా పెద్దగా సమ్మర్లోనైతే చాలా పెద్దగా వస్తుంది, ఇట్లా బాగా పొడవు పెరిగిపోతుంది. ఇది వచ్చేసి జినియా ప్లాంట్స్. ఈ ఫ్లవర్స్ చాలా బాగుంటాయి జినియా. ఇవి ఆ లోపల ఉన్నాయి కదా, అదేమో సేమ్ గంగవాయిల్ కూర. ఇది విత్తనాలు పడి వచ్చినాయి. ఇది బనానా ప్లాంట్. దీన్ని గ్రౌండ్లో పెట్టుకోవచ్చు. గ్రౌండ్లో పెట్టుకుంటే అదే వింటర్లో పోతుంది, సమ్మర్లో అయితే వస్తుంది. లాస్ట్ ఇయర్ నాకు ఒక ఫ్రెండ్ ఇచ్చింది, సో టైం లేక నేను పాట్లో పెట్టాను దీన్ని. ఇది వచ్చేసి దొండకాయ చెట్టు. ఇది లాస్ట్ ఇయర్ పెట్టాను నేను. లాస్ట్ ఇయర్ కదా, అంత ముందు ఇయర్ పెట్టాను. సో లాస్ట్ ఇయర్ బాగానే కాయలు వచ్చినాయి నాకు. ఇది బాగా అంటే తీగలు బాగా వస్తుంది. ఇప్పుడే కదా సమ్మరు, ఇంకా ఇది మొత్తం ఇట్లా ఫుల్ అయిపోతుంది అన్నట్టు, ఫుల్ కాయలు వస్తాయి. ఈ దొండ చెట్టు రూట్తో పెట్టాలి, మనము సీడ్స్ అలా వేస్తే ఇది రాదు అన్నట్టు. దీనికి ఎక్కువ కేరింగ్ ఏం అవసరం లేదు, ఒక కౌ మాన్యూర్ వేస్తే సరిపోతుంది. దీనికి కొంచెం సాయిల్ అండ్ కౌ మాన్యూర్. ఇది వచ్చేసి బంతి చెట్లు. ఇవి నేను కొన్ని ఫ్రంట్లో పెట్టాను గ్రౌండ్లో, కొన్ని మిగిలితే నేను పాట్లో పెట్టాను. ఇదేమో ఓమ చెట్టు, వాము అంటారు కదా, ఓమ. సో అదన్నట్టు ఇది కూడా అంతే, ఇంక ఎవ్రీ ఇయర్ వస్తుంది. ఇది చచ్చిపోవడం అనేది ఉండదు అన్నట్టు, ఎప్పుడు ఇలానే ఉంటుంది, లోపల పెట్టినా కానీ అలానే ఉంటుంది వింటర్లో. ఇవి వచ్చేసి జినియా ప్లాంట్స్. ఇదేమో తోటకూర. నేను ఒక చెట్టును అలా పెట్టుకున్నాను పాట్లో. యాక్చువల్గా గ్రౌండ్లో వచ్చినాయి అవి, నేను అన్నీ తీసేసి పాట్లో పెట్టుకున్నాను. ఆకుకూరలు ముఖ్యంగా ఈ గంగవాయిల్ కూర, తోటకూర, ఇవన్నీ ఒక్కసారి సీడ్స్ పడ్డాయి అంటే వచ్చేస్తూనే ఉంటాయి. సో అందుకే చాలా కేర్ఫుల్గా ఉండాలి వీటిని. ఎక్కడ పడితే అక్కడ గ్రౌండ్లో పెట్టకూడదు. పాట్లో కానీ ఏదైనా రెస్ట్రిక్టెడ్ ప్లేస్లో కానీ పెట్టుకుంటే బెటర్ అన్నట్టు, లేదంటే మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది, మొత్తం గ్రాస్లో ఎక్కడ పడితే అక్కడ వచ్చేస్తాయి. ఇంకా ఇవి చూడొచ్చు, ఈ ఫ్లవర్స్, వీటిని ఏమంటారో తెలియదు కానీ ఇవి చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో. సో ఇండియాలో కూడా చూసేదాన్ని నేను, కానీ నాకు పేరు గుర్తుకు రావడం లేదు. ఇది వచ్చేసి కనకాంబరం చెట్టు. ఇది కూడా చాలా పెద్దగా వస్తుంది. కనకాంబరం పువ్వులు అయితే మొత్తం పాట్ నిండి వస్తాయి. ఇది కూడా చాలా ఓల్డ్. ఇది నాకు గుర్తొస్తలేదు కానీ 5-6 years బ్యాక్ తీసుకున్నా. ఇది చూసింది కదా, ఇది మింట్. ఈ మింట్ ఏంటంటే అస్సలు కానీ ఓపెన్ ప్లేస్లో వేయకూడదు, గ్రౌండ్లో వేయకూడదు. దీన్ని వేస్తే పాట్లో వేసుకోవాలి, లేదంటే ఏదైనా రెస్ట్రిక్టెడ్ ప్లేస్లో వేసుకోవాలి. ఓపెన్ వేస్తే మాత్రం మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. ఇది చూసింది కదా, ఇక్కడ నాకు ఈ స్పేస్, ఇది రెస్ట్రిక్టెడ్ స్పేస్ అన్నట్టు, ఇట్లా వాల్ లాగా ఉంది కదా, సో అక్కడనే వస్తుంది అన్నట్టు. ఇదేమో ఇదేంటో తెలుసా మీకు, ఇది వీట్ గ్రాస్. వీట్ గ్రాస్ జ్యూస్ చాలా మంచిది తాగితే, ముఖ్యంగా ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతుంది అన్నట్టు సో అందుకే నేను గ్రో చేశాను. ఇది వచ్చేసి మా ఫ్రంట్ యార్డ్. ఇక్కడ నేను కొన్ని బంతి చెట్లు పెట్టాను. ఈ ప్లాంట్ ఉంది కదా, ఇది హైడ్రాన్సా అంటారు. ఇది చూడండి, ఇవి ఫ్లవర్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. అసలు ఇది ఇయరే వస్తుంది, మేము 3 years బ్యాక్ పెట్టాము కానీ ఇది ఇయరే ఫ్లవర్స్ వస్తుంది. ఈ చెట్టు ఉంది కదా, దీన్ని ఏమంటారో నాకు తెలియదు కానీ ఇది యాక్చువల్గా మందారం, పర్పుల్ మందారం అన్నట్టు. పర్పుల్ కలర్లో ఫ్లవర్స్ వస్తాయి, చాలా బాగుంటుంది. ఈసారి పువ్వులు వచ్చినప్పుడు నేను వీడియో తీసి పెడతాను. ఇవన్నీ కూడా రోజ్ అన్నట్టు. స్ప్రింగ్ స్టార్ట్ అవ్వగానే ఫ్లవర్స్ చాలా వచ్చినాయి. ఇంక ఇప్పుడు మళ్ళీ వస్తున్నాయి ఇప్పుడు.
ఇవన్నీ కూడా రోజ్ ప్లాంట్సే. ఇక్కడ ఇవి మమ్స్, ఇవి చామంతి అంటాం కదా ఇండియాలో, ఇవి అన్ని మమ్స్ జినియా ప్లాంట్స్. ఇవన్నీ కూడా నాకు పండుగకి బతుకమ్మ అప్పుడు వస్తాయి కదా ఫ్లవర్స్, యూజ్ అవుతాయి అని పెట్టుకున్నా నేను. ఇంకా ఇవి తెలుసు కదా, మమ్స్ అయితే ఎవ్రీ ఇయర్ వస్తాయి. ఇది వచ్చేసి ఆటోమేటిక్ స్ప్రింక్లర్. నేను చెప్పాను కదా ఆటోమేటిక్ స్ప్రింక్లర్స్ గురించి చెప్తా అని. ముందు చూపెట్టింది టైమర్ అన్నట్టు. అది ఏంటంటే మనము టైం సెట్ చేసుకోవాలంట. ఎవ్రీడే మనకు ఈ టైంకు వాటర్ కావాలి ప్లాంట్స్ కంటే, అలా టైమర్తోని సెట్ చేసుకోవాలన్నట్టు. ఇది టైమరు చూసింది కదా, ఇక్కడ 2 హోసెస్ ఉన్నాయి. ఒకటేమో ఫ్రంట్ యార్డ్లోకి వెళ్ళింది, ఒకటేమో బ్యాక్ అన్నట్టు. సో మేము 20 మినిట్స్ ఫ్రంట్, 20 మినిట్స్ బ్యాక్ సెట్ చేసుకున్నాం అన్నట్టు. ఇది ముఖ్యంగా మనము వెకేషన్కి వెళ్ళినప్పుడు బాగా పనిచేస్తుంది, ఎందుకంటే మనం టైమర్ ఇట్లా సెట్ చేసుకొని వెళ్ళిపోవచ్చు అన్నట్టు. ముఖ్యంగా ఇండియాకు మేము లాస్ట్ ఇయర్ ఇండియాకు వెళ్ళాం కదా, 6 వీక్స్ వెళ్ళాము. సో ఈ టైమర్ సెట్ చేసి వెళ్ళామన్నట్టు. ఇంకా అవే వాటరు పెట్టేస్తాయి అన్నట్టు, వాటరు కొట్టేస్తాయి అన్నట్టు. ఎవరిని అడగాల్సిన పని ఉండదు. ఇంతకుముందు అయితే మేము ఫ్రెండ్స్ వాళ్ళందరినీ అడిగే వాళ్ళము, చెట్లకు కొంచెం నీళ్ళు పెట్టండి అని. ఇంక ఇప్పుడైతే అవసరం లేదు. చూసింది కదా ఇక్కడ మీరు, అది ఆటోమేటిక్గా ఆన్ అయిపోయి అలా తిరుగుతూ ఉంటుంది అన్నట్టు. సో మనకి ఎట్లా కావాలంటే అట్లా సెట్ చేసుకోవచ్చు. ఇంకా అంటే ఈవెన్ వెకేషన్కి వెళ్ళకున్నా కానీ మనకు ఒక్కోసారి ఎవ్రీడే నీళ్ళు పెట్టడం వీలు కాదు కదా, అప్పుడు బాగా యూజ్ అవుతాయి అన్నట్టు. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.